ఈరోజు వాక్య ధ్యానాంశం. ఆ కుటుంబ ప్రార్థనే అతన్ని మార్చింది. తండ్రి బాగా డబ్బున్నవాడు, వ్యాపారి. ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఆ కుర్రవానికి దొరుకుతుంది. ఇష్టానుసారముగా జీవించటం మొదలుపెట్టాడు. యవన ప్రాయములోనే విచ్చలవిడిగా జీవించటం ప్రారంభించాడు. అలా విచ్చలవిడిగా జీవించి శరీరాన్ని పాడు చేసుకుని ఆఖరికి తండ్రికి దూరమై, ఇంటికి దూరమై బ్రతుకును నాశనము చేసుకుని దారి తప్పి జీవిస్తూ ఉన్నాడు. ఒక ఇంటిలో కొంతమంది కూడుకొని క్రీస్తును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థనకి దారి తప్పి పతనమైపోయిన ఈ యవనస్తుని ఎవరో తీసుకుని వెళ్ళారు. ఆ ఇంటిలో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుర్రవాడు నెమ్మదిగా ఆ ఇంటిలోకి వచ్చి వాళ్ళు కూర్చున్న విధంగా నెమ్మదిగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, కలిసి పాటలు పాడుతున్నప్పుడు ఆ కుర్రవానికి మదిలో ఓ ప్రశ్న. నా జీవితంలో ఎప్పుడు పొందని ఆనందం, ఎప్పుడు పొందని నెమ్మది, సంతోషం ఈ గృహములో ఎలా సాధ్యం అవుతుంది? అంత ఆనందం, అంత సంతోషం, అంత సమాధానం, అంత నెమ్మది నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదని గ్రహించాడు. వాళ్ళు స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రభువుకు ప్రార్థిస్తూ ఉండగా ఆ కుర్రవానికి తెలియకుండగానే తన కళ్ళలో నుంచి నీళ్లు జలజల జారాయి. ఆ కళ్ళల్లో నుంచి జారుతున్న కన్నీళ్ళలో నుంచి తాను చేసిన పాపాలన్నీ కూడా జారి క్రింద పడాయి. ఈ కుర్రవాని యొక్క పాపపు పొరలన్నీ కూడా ఊడి కింద పడిపోయాయి. ఆ కుర్రవాడు ఆ రోజు తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేశాడు. అలా అంకితం చేస్తూ, ప్రభువా నన్నేం చేయమంటావో చెప్పు, జీవించినంత కాలము నీ కొరకే జీవిస్తాను అని ప్రార్థించాడు. ఆ కుర్రవాడు క్రీస్తు ప్రేమను పొందుకున్న తర్వాత ఆ క్రీస్తు ప్రేమను చూపించడానికి అనేక మంది పేదవారిని, అనాథలను చేరదీశాడు. ఒకవైపు సువార్తను ప్రకటిస్తూనే మరొక వైపు అనేక వేల మందికి శరీరాహారాన్ని పెట్టేవాడిగా, ప్రపంచ చరిత్రలో ఒక విశ్వాస వీరునిగా 10,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్న అనాథ పిల్లలకు ఆత్మీయ తండ్రిగా మారాడు. ఆ కుర్రవాడు ఎవరో తెలుసా? ఒక గొప్ప విశ్వాస వీరుడైన జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ క్రీస్తు బిడ్డగా మారిన కారణం, ఒక ఇంటిలో యేసు ఉన్నాడు. ఆ ఇంటిలో ఆరాధన, ప్రార్థన ఉంది. ఆ ఇంట్లో ఉన్న దేవుని సన్నిధి, దేవుని శక్తి పాడైపోయిన కుర్రవాడిని మార్చేసింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ దారి తప్పిన ఒక కుర్రవాడు మీ ఇంటిలోకి వస్తే, పాడైపోతున్నా, పతనమైపోతున్నా మీ పక్కింటి అబ్బాయి మీ ఇంటికి వస్తే, యవన ప్రాయములో నశించిపోతున్న ఒక అమ్మాయి మీ ఇంటిలోనికి వస్తే, మీ ఇంటిలో ఉన్న దేవుని శక్తి, మీ ఇంటిలో ఉన్న దేవుని ఆత్మ, మీ ఇంట్లో ఉన్న దేవుని ప్రేమ, మీ ఇంట్లో ఉన్న ప్రార్థన ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మార్చగలదంటారా? అటువంటి ఆత్మీయత, అటువంటి దేవుని సన్నిధి, అటువంటి దేవుని శక్తి మన గృహాలలో ఉంటుందంటారా? ప్రతి ఇల్లు క్రీస్తును ఆరాధించే కుటుంబంగా ఉండాలి. మన ప్రతి ఇల్లు అనేక మందిని మార్చేటటువంటి ఇల్లుగా మారాలి. అనేక మంది జీవితాలకు క్రీస్తును పరిచయం చేసే గృహముగా ఉండాలి. గమనించాలి, ఈరోజు అనేక గృహాల్లో ఉన్న బిడ్డలు పాడైపోవడానికి, పతనమైపోవడానికి ప్రధాన కారణం ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన, దేవుని సన్నిధి లేకపోవడమే. మన బిడ్డలు పాడైపోకుండా ఉండాలంటే, పాడైన ఇతరుల బిడ్డలు బాగుపడాలంటే మన ఇంట్లో క్రీస్తు ఉండాలి. క్రీస్తును ప్రార్థించే, ఆరాధించే కుటుంబంగా ఉండాలి. ఆ ఇంట్లో యేసు ఉన్నాడు కాబట్టి జ్ఞానులు వచ్చి ఆ ఇంటిలో యేసును చూచి సాగిలిపడి ఆయనను పూజించిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తున్నాం. మరి నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? యేసయ్యకు చోటిద్దాం. దేవుడు ఈరోజు వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.